హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఏంటి అంటే మామిడికాయతో ఐస్ క్రీమ్ అయితే చేశానండి. చాలా 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 అయితే బాగుంది. అచ్చం బయట కొన్న దానిలాగే ఉంది. ఎందుకు నేను ఇంత సడన్గా ఐస్ క్రీమ్ చేయాల్సి వచ్చిందంటే మా పిల్లలు కొంచెం విచిత్రమైన పనులు అయితే చేస్తున్నారండి ఇంట్లో. దాని గురించి అయితే ఐస్ క్రీమ్ చేశానండి. మీరు నమ్మరు, అచ్చం బయట కొన్న దానిలాగే వచ్చిందండి. ఏమీ లేదు, ఈజీ ప్రాసెస్ అండి. ఇలా అంటే ఇలా చేసేస్తారు, చిటికలో చేసేస్తారు. ఏం లేదు, 2 మామిడికాయలు అయితే తీసుకోండి. కాయలుగా ఉన్న పండ్లు అయితే తీసుకోండి. ఎందుకంటే స్కిన్ తీసేటప్పుడు జ్యూస్ కాలిపోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి తీసుకోండి. మా పిల్లలు విచిత్రమైన పని చేశారన్నాను కదా, ఇలా వాటర్ వేసుకొని ఐస్ కప్పులలో స్టోర్ చేసుకొని ఈవినింగ్ తీసుకొని తింటున్నారనమాట. నాకే పాపం అనిపించి సరే వీళ్ళకి సపరేట్ చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశానండి ఇంట్లో. నిజంగా నేను పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి పుచ్చకాయ జ్యూస్ అయితే పుచ్చకాయ ఐస్ క్రీమ్ అయితే చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు, అందుకని వీడియో కూడా పెట్టలేదు. ఈసారి వాటర్ ఎక్కువ వేయకుండా చేద్దామని చెప్పేసి అయితే నేను వీడియో అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుందండి. ప్లీజ్ అండి వాళ్ళకైతే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మామిడికాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఎక్కువే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, బయట కొనాల్సిన పని అయితే లేదు. మామిడికాయలు, ఐస్ కప్పులు ఉంటే చాలు. ఒకవేళ ఐస్ కప్పులు లేకపోయినా చిన్న చిన్న గ్లాసులు ఉంటే గ్లాసులైనా స్టోర్ చేసుకుని ఐస్ క్రీమ్ లాగా అయితే పెట్టుకోవచ్చు. కట్ చేసిన ముక్కలను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇక్కడ మిక్సీ జార్లో నేను వాటర్ ఏమీ వేయలేదండి. పచ్చి పాలు, ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు ఒక 1/2 గ్లాస్ అయితే వేసుకున్నానండి. అవి కూడా ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటే తొందరగా ఐస్ క్రీమ్ లాగా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువైతే వేసుకోలేదు. తర్వాత మన ఇష్టం అండి, షుగరు మనం ఎంత ఇష్టంగా తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకున్న తక్కువ వేసుకోవచ్చు. మేమైతే తక్కువ వేసుకున్నాము. తర్వాత తిన్నాక కొంచెం చప్పగా ఉందండి, అందుకని మీరు ఎక్కువ వేసుకోండి. ఐస్ అయిన తర్వాత కొంచెం చప్పబడిపోద్ది కదా, అది గుర్తులేదు నాకు, అందుకని నాకు కొంచెం తక్కువే వేసుకున్నాను. తర్వాత ఐస్ కప్పులు అయితే తీసుకున్నానండి. అవి అలా తీసుకుని దాంట్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో చిటికలో అయితే ఒక పావు గంటలో అయితే మీరు ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఐస్ క్రీమ్ అవ్వడానికి టైం పడుతుంది. నేనైతే 10 అవర్స్ అయితే పెట్టానండి. మార్నింగ్ 5కి పెడితే మళ్ళీ ఈవినింగ్ 3-4కి అలా తీసుకొని తిన్నామండి. పర్ఫెక్ట్ బయట ఐస్ క్రీమ్ లాగే వచ్చిందండి. టేస్ట్ కూడా అచ్చం బయట కొన్నదానిలాగే ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ఫ్రిడ్జ్ను కొంచెం హైలో పెట్టేసేది తొందరగా అవుతుందని హైలో పెట్టాను. తర్వాత 10 అవర్స్ తర్వాత అయితే తీసుకొని తిన్నామండి. మా అబ్బాయి చాలా ఎక్సైట్ అయిపోయాడు, వాడికి చాలా ఇష్టం బయట ఐస్ క్రీమ్లు అంటే. చూడండి, ఐస్ క్రీమ్ నాకు మిగిలింది అలా గ్లాసులలో వేసి అయితే పెట్టుకున్నాను. స్పూన్ ఎందుకు పెట్టానంటే ఐస్ క్రీమ్ లాగా తినడానికి వస్తుంది కదా అని చెప్పేసి స్పూన్ పెట్టాను. చూడండి, అచ్చం మీరు ఒకసారి గమనించండి, బయట కొన్న దానిలాగే అదే కలరే. ఎంత బాగున్నాయండి ఐస్ క్రీమ్లు, చాలా బాగున్నాయి. చూసారు కదా, మీకు కూడా ఇలాంటి ఐస్ క్రీమ్లు కావాలి, మా పిల్లలకు కూడా చేసి పెట్టాలంటే ఇదే ప్రాసెస్లో చేయండి. ఈజీగా మీరు చేసుకోవడం అయితే పావు గంటలో అయిపోద్దండి. కాకపోతే ఐస్ అవ్వడానికి టైం పడుతుంది. అది పక్కన పెట్టి బోల్డ్ పని చేసుకోవచ్చు మీరు. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందండి షేర్ చేయండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.